దేవుని మందిరానికి పోయేటప్పుడే మన ప్రవర్తన జాగ్రత్తగా చూడాలంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఇంకెలా ఉండాలి మన ప్రవర్తన? ఏం చెప్పరు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఇంకెలా ఉండాలి? ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అది గమనించి వాక్యం ప్రారంభమైన దగ్గర నుండి వాక్యం అయ్యే లోపల ఎవరూ లేచి వెళ్ళకూడదు. మొబైల్స్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. గోడలకు ఆనుకున్న వాళ్ళు ఉంటే కాస్త చక్క కూర్చోండి. అది గమనించండి. ఈ సమయంలో గడిచిన విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు దేవుడు చేసిన మేలులు మీ కుటుంబాల్లో ఉన్న పక్షమున సాక్ష్యాల సమయం ఇది. సాక్ష్యాలు చెప్పడానికి సిద్ధపడిన వారు రండి. రండి, ఎవరో ఒకరు సిద్ధపడి ఉంటారుగా. సాక్ష్యాలు ఎవరు లేరా? నాకేదో చెప్పవుగా, వచ్చి చెప్పు. బైబిల్ పట్టుకొని చెప్పు. సేమ్ వినపడలా, నాకు వినపడింది. అది బాగా తీసుకో. దేవుని నామానికి మహిమ కలగాలి. అయ్యగారికి సంఘ బిడ్డలకు అందరినీ వందనాలు. సాయంత్రం కొత్తగీత ఏదన్నా వైర్ మొత్తం ఉంటే ఇవ్వండి రా. కార్డులెస్లు తీసేయండి, డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. అవి పక్కన పెట్టేయండి. ఇక చెప్పు. అట్లుంటుంది. ఈరోజు సాయంత్రం మన సంఘ బిడ్డలైనటువంటి ఎలియాజర్ ప్రశాంతి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు. దయచేసి వారి ఇంటికి 6 గంటల గల ప్రార్థన ప్రారంభం చేయబోతున్నాము. సంఘ బిడ్డలైనటువంటి అందరూ కూడా ఎలియాజర్ ఇంట్లో ప్రార్థనకి రావాలని ప్రేమతో సంఘ కాపరిగా నేను కోరుచున్నాను. ఎలియాజర్ ఇంట్లో ప్రార్థనకు వస్తామని నమ్మిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఏంది ఎవరు చెప్పట్లేదు? ఎవరు రారా? అందరు రండి, సమయానికి రండి. సమయానికి వదిలేస్తాను. ఈ మధ్య నేను బాగా సమయాన్ని పాటిస్తున్నాను, కానీ ఈరోజే సమయం కాస్త తప్పాను. 8ంటికి ఆ ప్రార్థన ప్రారంభం చేయాల్సింది. 8:50కి ప్రారంభించా. 50 నిమిషాలు నాదే లేట్ అయింది. కాబట్టి లేట్ చేసి నేనే టయానికి వదిలేస్తా. 10:20 అయింది, 11ంటికి వదిలేస్తానండి. దయచేసి అది గమనించండి. కాస్త ఇక్కడే హుషారుగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం. కాస్త నీరసంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అందరూ హుషారుగా ఉన్నారుగా. ఇంకెవరు సాక్ష్యాలు లేకపోతే చెప్పబోయే వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న ప్రేమిలక్క ప్రార్థిస్తుంది. అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం. మౌతులే మైబద్దులే, మీరున్న వాళ్ళందరూ కూడా తలలు వంచి కళ్ళు మూయండి. ఆమేన్. వాక్య భాగాన్ని నేను చదివించి వాక్యానికి వెళ్తాను. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. 3 వచనాలు ఉన్నాయి, అవి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం. నాతో పాటు ఈ మాటలని చెప్పండి. దేవా, నా దేవా, నాతో మాట్లాడుము. దేవా, మా దేవా,